నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయగానే ఏం చూడాలో తెలియక గంటల తరబడి అలా స్క్రోల్ చేస్తూనే ఉంటాం గదా, చాలాసార్లు జరిగేదేది. అయితే ఆ సమస్యకు చెక్ పెట్టడానికి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇకపై స్క్రోలింగ్ కాదు, ఓన్లీ వాచింగ్. వందల కొద్ది సినిమాలు, సిరీస్లో మన ముందున్నప్పుడు ఏది చూడాలి, ఏది వదిలేయాలి అని కన్ఫ్యూజ్ అవ్వడం చాలా కామన్. మనందరికీ అనుభవం ఉండే ఉంటుంది. విలువైన టైం వేస్ట్ అవుతుంది, చిరాకొస్తుంది, చివరికి ఏమీ చూడకుండానే యాప్ క్లోజ్ చేసేస్తాం. అయితే ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఒక పక్కా లిస్ట్ రెడీ అయిపోయింది. నెట్ఫ్లిక్స్లో దాగి ఉన్న 10 అద్భుతమైన చిత్రాల జాబితాను ఇప్పుడు చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన కౌంట్ డౌన్ని స్టార్ట్ చేసేద్దాం. మనం రివర్స్ ఆర్డర్లో వెళ్దాం. అంటే 10వ స్థానంలో ఉన్న సినిమాతో ఈ లిస్ట్ని మొదలుపెడదాం. 10వ స్థానంలో ఒక సినిమా ఉంది. అది మామూలు సినిమా కాదు, హారర్ జానర్కి ఒక కొత్త దారి చూపించిన ఒక కల్ట్ క్లాసిక్ అన్నమాట. దాని పేరు ద బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్. ఇదొక ఫౌండ్ ఫుటేజ్ మూవీ. అంటే సినిమాలో పాత్రలు రికార్డ్ చేసిన వీడియో ద్వారానే కథ మొత్తం మనకు తెలుస్తుంది. ఒక దెయ్యం కథలోని నిజాన్ని తెలుసుకోవడానికి 3 ఫిల్మ్ మేకర్స్ అడవిలోకి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ల కెమెరాలో రికార్డైన సీన్స్ చూస్తే గుండెల్లో దడ పుట్టడం ఖాయం. ఇది రిలీజ్ అయినప్పుడు ఎంత భయపెట్టిందంటే చాలామంది థియేటర్లలో సినిమాను మధ్యలోనే ఆపేశారట. సో హారర్ లవర్స్కి ఇదొక పర్ఫెక్ట్ చాయిస్. సరే, 10వ నెంబర్ చూశాం కదా, ఇప్పుడు 9వ స్థానం. ఇక్కడొక విజువల్ ఫీస్ట్ మనకోసం వెయిట్ చేస్తోంది. 9వ స్థానంలో ఉన్నది ది వాండరింగ్ ఎర్త్. ఈ కొటేషన్ చూస్తేనే అర్థమైపోతోంది గదా, ఇది మామూలు సినిమా కాదని. ఇదొక చైనీస్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ బస్టర్. సూర్యుడు అంతరించిపోతుంటే మానవజాతిని కాపాడటానికి మన భూమినే ఒక స్పేస్షిప్లా మార్చి వేరే గ్యాలక్సీకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. విజువల్స్, యాక్షన్ సీన్స్ అయితే అస్సలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మన కౌంట్డౌన్లో 8వ స్థానానికొచ్చేశాం. ఇదొక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ. 8వ ప్లేస్లో పీపుల్ వి మీట్ ఆన్ వెకేషన్ ఉంది. ఇదొక చాలా క్యూట్ రొమాంటిక్ సినిమా అన్నమాట. ఇద్దరు అపరిచితులు ప్రతి సంవత్సరం కలిసి ఒక ట్రిప్ వెళ్లాలని అనుకుంటారు. కాని వాళ్ళ స్నేహం ప్రేమగా మారుతుందా, లేక మధ్యలోనే ఆగిపోతుందా? సినిమాలో మంచి ఫన్, రొమాన్స్, ఫీలుంటాయి. దీనికి 6.6 IMDb రేటింగ్ ఉంది. హిందీ డబ్బింగ్ కూడా అందుబాటులో ఉంది. ఓకే, ఇప్పటివరకు చూసినవి ఒకెత్తు అయితే ఇకపై రాబోయేవి మరో ఎత్తు. ఇప్పుడు మనం లిస్ట్లో ఇంకొంచెం సీరియస్ జోన్లోకి వెళ్తున్నాం. 7వ స్థానంలో సైన్స్ ఫిక్షన్ ఫ్యాన్స్ కోసం ఒక అదిరిపోయే సిరీస్ ఉంది. 7వ ప్లేస్లో ఉన్నది ఫాలింగ్ స్కైస్ అనే సిరీస్. ఎవరికైతే వార్ ఆఫ్ ది వరల్డ్స్ లేదా ది వాకింగ్ డెడ్ లాంటి పోస్ట్ అపాకలిప్టిక్ స్టోరీలు ఇష్టమో వాళ్ళకిది బాగా కనెక్ట్ అవుతుంది. ఏలియన్స్ భూమిని ఆక్రమించిన తర్వాత ఒక తండ్రి తన కొడుకుని వెతుక్కుంటూ చేసే ప్రయాణమే ఈ కథ. అయితే ఇక్కడొక చిన్న విషయం చెప్పాలి. బడ్జెట్ తక్కువ కావడం వల్ల ఈ సిరీస్లో విజువల్ ఎఫెక్ట్స్ అంత టాప్ లెవెల్లో ఉండవు. కానీ స్టోరీ మాత్రం సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది ఇంగ్లీష్లో మాత్రమే ఉంది, హిందీ డబ్బింగ్ లేదు. మొత్తం 5 సీజన్లున్నాయి. ఇప్పుడు మనం చూడబోయే 6వ సినిమా. ఇది కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుంది. చూసేవాళ్లని వణికించడమే కాదు, ఆలోచింపజేస్తుంది కూడా. 6వ స్థానంలో ఉంది స్పీక్ నో ఈవిల్. ముందుగానే ఒక హెచ్చరిక, ఇది చాలా డిస్టర్బింగ్గా ఉండే థ్రిల్లర్. ఒక ఫ్యామిలీ తమ ఫ్రెండ్స్ ఇంటికి వెకేషన్కు వెళ్తుంది. అక్కడ వాళ్లకొక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ ఇంట్లో వాళ్లు తమ సొంత పిల్లల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారని. అక్కడి నుంచి జరిగే సంఘటనలు చాలా దారుణంగా ఉంటాయి. దీని క్లైమాక్స్ అయితే చాలా రోజులపాటు వెంటాడుతుంది. ఇప్పుడు 5వ స్థానం. ఇది నెట్ఫ్లిక్స్లో దాగి ఉన్న ఒక అసలైన ముత్యం, ఒక పక్కా హిడెన్ జెమ్. 5వ స్థానంలో ఉన్న ఆ హిడెన్ జెమ్ కాట్ స్టీల్. దీని స్టోరీ లైన్ వింటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లిరెట్టలో దాచిన ఒక విలువైన కీ కోసం ఏకంగా మాఫియానే ఇద్దరి వెంట పడుతుంది. భలే ఉంది కదా. సినిమా మొత్తం నాన్ స్టాప్ చేజింగ్తో ఉంటుంది. అయితే ఒక ముఖ్య గమనిక, ఇందులో అడల్ట్ సీన్సుంటాయి. సో ఇది 18+ వాళ్లకు మాత్రమే. రైట్, మనమిప్పుడు టాప్ లిస్ట్లోకి వచ్చేశాం. నంబర్ 4 నుండి 2 వరకు ఉన్న సినిమాలు ఇంకా అద్భుతంగా ఉండబోతున్నాయి. రెడీగా ఉండండి. 4వ నంబర్లో ఉంది ది రిప్. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్. స్టోరీ ఏంటంటే పోలీసులు 12 కోట్ల కోసం రైడ్ చేస్తే అక్కడ ఏకంగా 150 కోట్లు దొరుకుతాయి. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. ఆ డబ్బు బయటకు రాగానే ప్రతి ఒక్కరిలోని నిజస్వరూపం బయటపడుతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో చివరి వరకు సస్పెన్స్తో నడుస్తుంది. ఇక 3వ స్థానంలో హిస్ హౌస్. ఇదొక హారర్ సినిమా.
ఎవరికైతే గెట్ అవుట్ లాంటి స్లో బర్న్ అంటే మెల్లగా భయాన్ని పెంచే సినిమాలిష్టమో వాళ్ళకిది బాగా నచ్చుతుంది. ఒక రెఫ్యూజీ జంట కొత్త ఇంట్లోకి వెళ్తారు, కానీ ఆ ఇంట్లో ఒక దుష్ట శక్తి ఉంటుంది. వాళ్ళు ఆ ఇంటి నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి. ఎందుకు అనేది సినిమాలోనే చూడాలి. రెండో స్థానంలో ఒక సినిమా కాదు, ఒక కొరియన్ సిరీస్ ఉంది. దాని పేరు క్యాష్ హీరో. దీని కాన్సెప్ట్ అయితే అద్దుర్స్. చాలా కొత్తగా ఉంటుంది. హీరోకి సూపర్ పవర్స్ వస్తాయి, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. వాటిని వాడాలంటే తన జేబులోంచి నిజంగా డబ్బు ఖర్చు చేయాలి. అంటే అతను ఎంత పవర్ వాడితే అంత డబ్బు ఖర్చవుతుందన్నమాట. ఈ కాన్సెప్ట్తో అతను కోటీశ్వరుడవుతాడా లేక అన్ని పోగొట్టుకుని బిచ్చగాడవుతాడా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరే, ఇక ఫైనల్గా మనమంతా ఎదురుచూస్తున్న ఆ క్షణం వచ్చేసింది. మన లిస్ట్లో నంబర్ 1 స్పాట్లో ఉన్న సినిమా ఏంటో చూసేద్దామా? అండ్ ద నంబర్ 1 ఈజ్ 13 Hours ది సీక్రెట్ సోల్జర్స్ ఆఫ్ బెంగాజీ. ఇదొక వార్ డ్రామా. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఊపిరి బిగబొట్టుకోవాల్సిందే. అసలు గ్యాప్ ఇవ్వదు. యాక్షన్ సీన్స్ అయితే థియేటర్లో చూస్తే విజిల్స్ పడటం ఖాయం. ముఖ్యంగా ఆ స్లో మోషన్ షాట్స్, సోల్జర్స్ పరిగెడుతుంటే బ్యాక్గ్రౌండ్లో మిసైల్స్ పేలడం, అబ్బో గూస్బంప్స్ వస్తాయి. ఓకే, ఇదిగోండి మనమిప్పటిదాకా మాట్లాడుకున్న 10 సినిమాలు, సిరీస్ల ఫుల్ లిస్ట్. హారర్, సైఫై, రొమాన్స్, థ్రిల్లర్, వార్ ఇలా ప్రతి జానర్లోనూ ఒక బెస్ట్ ఆప్షన్ ఈ లిస్ట్లో ఉంది. దీన్ని ఒకసారి చూసి ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ని కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాం, సో ఈజీగా ఉంటుంది. రైట్, లిస్ట్ అయితే మన ముందుంది. మరింకెందుకు ఆలస్యం, ఈ రాత్రికి వాచ్ లిస్ట్లో ఏ సినిమాని యాడ్ చేస్తున్నారో ఇక స్క్రోలింగ్ ఆపేసి ప్లే బటన్ నొక్కేయడమే తరువాయి.